హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నీ పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేయండి. సో దాన్ని హిట్ చేశారంటే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది అనమాట నేను వీడియో పెట్టగానే. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే ఇవాళ ఫ్రైడే. సో నార్మల్ ఫ్రైడే వ్లాగ్ అని అనుకున్నాను. సో ఈవినింగ్ మాకు కొన్ని పనులు ఉన్నాయి, అలాగే బయట వెళ్ళే పని ఉంది. సో లెట్స్ మేక్ వ్లాగ్ అనిపించింది నాకు. అందుకే ఇంకా మామూలుగా ఫ్రైడే ఏముండదు, బట్ ఇవాళ కొంచెం బయట వెళ్తున్నాం కాబట్టి వ్లాగ్ చేద్దాము అని చెప్పి అనుకున్నాను. సో సడన్గా వచ్చిన థాట్ అనమాట ఇది వ్లాగింగ్కి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో మేమైతే ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 6:15. నేను ఇప్పుడే వచ్చాను. కొన్ని పార్సల్స్ ఉంటే వాటిని ఓపెన్ చేద్దామని చెప్పి కింద తీసుకొచ్చాను అనమాట. దీస్ ఆర్ ద పార్సల్స్. ఆ తర్వాత మనం బయటకు వెళ్ళే పని అని చెప్పాను కదా, డిన్నర్ బయట చేద్దాం అనుకున్నాం ఈరోజు. అసలు 7 బర్త్డే తర్వాత మేము బయట తినేలేదనమాట. 2 వీక్స్ అయిపోయింది ఇంట్లో చేసుకొని తింటున్నాము. నాకు ఎందుకో పిజ్జా తినాలనిపించింది. ఎందుకంటే నేను లాస్ట్ మంత్ ఇంటికి వెళ్ళినప్పుడు తిన్నాను, మళ్ళీ తినలేదు పిజ్జా. లైక్ తిన్నాము అనిపించింది. లాస్ట్ వీక్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా కాదనుకుంటా, ఎప్పుడో తిన్నా. ఐ డోంట్ రిమెంబర్. మంత్స్ అయిపోయింది నేను పిజ్జా తిని కూడా. సో ఐ థాట్ తిన్నాం కదా అనుకున్నాం. అలాగే ఈవినింగ్ మేము మూవీకి వెళ్తున్నాం, కుబేరా మూవీకి. యాక్చువల్లీ ఇవాళ రిలీజ్ అయింది, మంచి టాక్ ఉందని చెప్పి శ్రవణ్ టికెట్స్ అయితే బుక్ చేశాడు. యాజ్ యూజువల్ సెకండ్ షోకి వెళ్తాం కాబట్టి డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోదాం. మళ్ళీ ఎవరు వండుకుంటూ ఉంటారు. ఎనీవే ఫ్రైడే కదా, డైలీ వండుతున్నాను నేను. లిటరలీ ఆ పొద్దున్న లేచి వండుకొని పరిగెత్తేటప్పటికి ఐఎమ్ స్ట్రెస్డ్. సీరియస్లీ ఐఎమ్ స్ట్రెస్డ్. సో ఫస్ట్ అయితే మనం ఇది ఓపెన్ చేద్దాం. నేను నా బర్త్డే కోసం డ్రెస్ కొనుక్కున్నా. యాక్చువల్గా నేను బర్త్డే కోసం డ్రెస్ కొనుక్కోలేదు. ఓకే, ఫైనల్గా నాకు మంచి డ్రెస్ దొరకలేదన్నమాట. చాలా వెతికి నాకు ఎందుకో బర్త్డేకి యాప్ట్ అయ్యే డ్రెస్ అనిపించలేదు. అందుకే ఇంకా నేను కొనుక్కోలేదు. సో ఫస్ట్ అయితే టీషర్ట్స్ చూపిస్తాను. కొంచెం ఇది నాకు జస్ట్ 200 పడింది. బాగుంది కదా, లైక్ ప్రింట్ అంతా. సో నేను ఓవర్ సైజ్ టీషర్ట్స్ తీసుకున్నాను అనమాట. కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. కొంచెం టైట్గా ఉన్న టీషర్ట్స్ వేసుకుంటే ఎందుకో నాకు అసలు చిరాకేస్తుంది ఈ మధ్య. దట్స్ వై ఐ బాట్ న్యూ టీషర్ట్స్. అవి 2 years అయిపోయింది, షేడ్ అయిపోయింది. అందుకే ఐ బాట్ దిస్. ఇది మా స్టమక్కి సరిపోతుంది, బట్ స్టిల్ నేనే వేసుకుంటాను అదనమాట. ఇది మూన్ చైల్డ్ అదనమాట ప్రింట్. చాలా బాగుంది. డిఎన్ఎం ఎక్సెల్. సో ఇది ఒక టీషర్ట్. ఇది నాకు 180 200 పడింది. ఇంకా మనం విశాల్ మార్ట్కి వెళ్ళినా అంతకే కదా వస్తుందని చెప్పి అది కూడా తీసుకున్నా. నా దగ్గర ఉన్న టీషర్ట్స్ అన్నీ ఇలా పీరియడ్స్ అలా వచ్చినప్పుడు వేసుకుందాము అని చెప్పి. సో ఫస్ట్ ఇది ఆర్డర్ చేసిన. వీటికి ప్యాంట్స్ కూడా కొనాలి యాక్చువల్గా, లూజ్ ప్యాంట్స్. సో ప్రస్తుతానికి అయితే ఉన్న వాటితో కానిచ్చిద్దాము, మళ్ళీ కావాలంటే. సో కాల్ వచ్చింది, అందుకే ఇంటరప్షను. సో ఇది నా బర్త్డే డ్రెస్. ఐ విల్ షో. ఇది నా ఏజీలో తీసుకున్నాను. అరౌండ్ 799 పడింది. 779. ట్రౌజర్ అనమాట. దీనికి కూడా పాకెట్స్ వచ్చాయి. ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా బాగుంది. అండ్ దిస్ ఈస్ ద డ్రెస్ ఆఫ్ మైన్. డ్రెస్ ఫస్ట్ వేసి చూడాలి సైజ్ సరిపోయిద్దా లేదా అని. దుపట్టా ఏమో ఇలా కవర్లో ఇచ్చారు. థింక్ ఇది ఆర్గన్జా దుపట్టా. సో ఇది వేసుకొని చూపిస్తా ఎలా ఉందో. ఓకే, ఇదనమాట మన డ్రెస్. యాక్చువల్గా ఫస్ట్ షార్ట్ కోసం షూట్ చేశాను అండ్ ఇప్పుడు వీడియో కోసం షూట్ చేస్తున్నాను. సో ఇది నేను బర్త్డే కోసం తీసుకున్న డ్రెస్. స్పిన్ లైక్ ఓకే. లాస్ట్ ఇయర్ నేను ఆర్డర్ పెట్టాను కానీ డ్రెస్ టైంకి రాలేదు. అందుకే ఈసారి భయం వేసి ఒక 2 weeks ముందే ఆర్డర్ పెట్టుకున్నాను. లాస్ట్ టైం నేను జస్ట్ 1 week ఉండగా పెట్టుకున్నాను, అసలు రాలేదు. నా బర్త్డే అయ్యాక వచ్చింది, ఇంకేం చేయలేం కదా. సో వేసుకోలేదు. బట్ కొత్త డ్రెస్ ఉన్నాయి. బర్త్డే కోసం తీసుకున్న డ్రెస్ వేసుకోలేదు. బట్ ఈసారి అలా మిస్ చేయకూడదు. బర్త్డే కోసం తీసుకుంది బర్త్డేకే వేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. సో దట్స్ వై ఐ బాట్ దిస్.
సో మీకు లింక్స్ కావాలి అంటే డెఫినెట్లీ కమెంట్ సెక్షన్ చెక్అవుట్ చేయండి. ఐ విల్ బీ గివింగ్ దేర్, ఓకే? లేదా డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. అంతా అనుకో ఐ థింక్ క్రష్ లాగా ఉంది. ఐ షుడ్ డూ ఐరన్ అనుకుంటాను. యాక్చువల్లీ బాగుంది, నాకు నచ్చింది. ఇట్లా చూసారంటే తెలుస్తుంది మీకు లైక్ ఎలా ఉంది. నేను యాక్చువల్గా నా సైజ్ కంటే ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నాను బికాస్ నాకు ఇట్లా గేరా ఉండాలి మంచిగా. సో అందుకే నేను ఎక్స్క్యూజ్ మీ కొత్త డ్రెస్ కదా, స్మెల్కి తుమ్ములు వస్తుంది అనమాట. నా నోస్ అంత సెన్సిటివ్ ఉంటుంది. చాలా బాగుంది ఇది. సో అదనమాట ఈ డ్రెస్ కదా. టీషర్ట్ కూడా చూపిస్తాను నేను, అది కూడా క్వాలిటీ బాగుంది. అంటే క్వాలిటీ వైజ్ నాకైతే నచ్చింది. ఇంకో తుమ్ము వస్తుంది. సో ఆ టీషర్ట్ కూడా నాకు క్వాలిటీ వైజ్ బాగానే నచ్చింది. ఆల్రెడీ నేను అలాంటిది ఒకటి తీసుకున్నాను కాబట్టి అవి 3 టీషర్ట్స్ కలిపి ఒక షార్ట్ పోస్ట్ చేస్తాను. సో దట్ ఎవరికైనా కావాలంటే లింక్స్ దే కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ షార్ట్స్ అనమాట. సో ఇప్పుడు ఆ టీషర్ట్ కూడా చూపిస్తాను. సో చెప్పండి ఎలా ఉంది నా బర్త్డే డ్రెస్. సో ఎవరికైనా నా బర్త్డే ఎప్పుడు అని చెప్పి గెస్ట్ చేయండి, చూద్దాము ఎంతమందికి తెలుసో తెల్దా అని. బికాజ్ నేను లాస్ట్ ఇయర్ కూడా షార్ట్ పోస్ట్ చేశాను అండ్ బర్త్డే వ్లాగ్ కూడా చేశాను అనుకుంటా. ఐ డోంట్ రిమెంబర్ వ్లాగ్ ఉందా లేదా అని. షార్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది అదనమాట. ఐ థింక్ వ్లాగ్ పోస్ట్ చేస్తాను నేను లాస్ట్ ఇయర్ కూడా నా బర్త్డేది. సో ఎంతమందికి గుర్తుంది చూద్దాము. ఎవరికైతే నా బర్త్డే తెలుసో ప్లీజ్ డూ కమెంట్. ఖచ్చితంగా వాళ్ళకి నేను షౌట్ అవుట్ ఇస్తాను అనమాట నా వ్లాగ్లో అది. సో దిస్ ఈస్ అనదర్ టీషర్ట్. నేను వాంటెడ్గానే కావాల్సిగా లూజ్గా తీసుకున్నాను. కెన్ సీ లైక్ దిస్. మంచిగా ఎందుకో నాకు లూజ్గా వేసుకోవాలనిపించింది, ఇంకా అందుకే వాంటెడ్గా నేను లూజ్గా కొనుక్కున్నాను అనమాట. సో అది ఈ టీషర్ట్ కొన్నాను. బ్యాక్ స్టోరీ ఇది కూడా 200 రూపీస్. మీకు ఎవరైనా కావాలి అంటే ప్లీజ్ డూ లెట్ మీ నో అబౌట్ లింక్స్, ఓకే? సో ఇప్పుడైతే మనకున్న పనులు ఏంటి అంటే ఫస్ట్ ఆర్డర్ చేసుకున్న ఈ టీషర్ట్ బట్టలు ఇవన్నీ నీట్గా సర్దేసుకోవాలి. ఆ తర్వాత మేము మూవీకి వెళ్తాము అండ్ బయట డిన్నర్ చేస్తాం అనుకున్నాం కాబట్టి సో వెళ్ళేటప్పుడు ఐ ట్రై టు బ్లాగ్, నాట్ ట్రై టు బ్లాగ్ ఇవాళ బ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ఐ డూ బ్లాగింగ్ అనమాట. ఇప్పుడైతే శ్రవణ్ వచ్చేదాకా నాకు రెస్ట్ మోడ్. శ్రవణ్ అక్కడ స్టార్ట్ అయ్యాక నేను రెడీ అవుతాను. సో దట్ టైం మనకు చాలా ఉంటుంది. సో నవ్ రెస్ట్ మోడ్ అనమాట. ఝాన్సీకి రెస్ట్ మోడ్ అయిపోయాక మళ్ళీ కలుస్తాను అనమాట. బాయ్ బాయ్. జస్ట్ ఒక 1 hour తర్వాత మళ్ళీ కలుస్తాను. మీకు ఆ 1 hour తెలియదు కదా, మర్చిపోయాను. ఏంటంటే నాకు డైలీ పొద్దున 6కి లేచి ఏమైపోయిందంటే అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నాను నిద్రకి. ఐఎమ్ వెయిటింగ్ లిటరల్లీ ఫ్రైడే ఎప్పుడు వస్తుందా అని. బికాస్ ఈ వీక్ అంతా నేను 9 to 5 షిఫ్ట్ చేశాను. అసలు నా అలా కాలేదు, ఏం మాట్లాడుతున్నానో నాకేం అర్థం కావట్లేదు. సో డైలీ నేను రాగానే ఒక 1/2 hour మంచిగా రెస్ట్ తీసుకుంటాను. ఆ తర్వాత నాకు లైక్ ఓకే రిలాక్స్, ఇంకా మిగతా వాటి మీద వెళ్తున్నాను అనమాట. సో అది కాసేపు రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ కలుస్తాను. సో యాజ్ యూజువల్ శ్రవణ్ చాలా లేట్గా వచ్చాడు. ఇంకా మేము ఆన్ ది వేలోనే ఫుడ్ ఆర్డర్ చేసి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ కింద బర్గర్ కింగ్లో తినేసి ఇంకా 10 నిమిషాల్లో తిని మేము థియేటర్కి వెళ్ళిపోయామన్నమాట సినిమా చూడడానికి. క్రౌడ్ అయితే పర్లేదు బాగానే ఉన్నారు, కాకపోతే మూవీ ఇంకొక 10 minutes డిలే అయింది. సో మేము వెళ్ళేటప్పటికి సరిపోయిందన్నమాట. హిస్టరీ ఆల్వేస్ రిపీట్స్, టైంకి అసలు రాడు కదా శ్రవణ్. ఇంకా మూవీ అయితే నాకు నచ్చింది, చాలా మందికి నచ్చలేదని కూడా చెప్పారు. అండ్ చాలా నెగిటివ్ రివ్యూస్ కూడా ఉన్నాయి. Day 1 Day 2 ఉన్నంత పాజిటివ్ రివ్యూస్ అసలు Day 3 నుంచి నాకు కనిపించలేదు. మేబీ అంటే మంచి సినిమాలకు కూడా ఎందుకు అంత ఫేక్ రివ్యూలు ఇస్తారో నాకు అసలు అర్థం కాదు. సినిమాని సినిమాలాగే చూడాలి, రియాలిటీ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి. సో అలా చూస్తే బాగుంటుంది. ఈవెన్ థియేటర్ నుంచి బయటకు వస్తుంటే కూడా అసలు ఎన్ని జోకులు వేస్తున్నారు. అసలు ఒక మూవీ తీయాలంటే అంటే బ్యాక్గ్రౌండ్లో ఎంతమంది కష్టపడతారు అసలు, అవన్నీ వాళ్ళకు ఏమో ఆ ఎఫర్ట్స్ అన్నీ తెలిస్తే ఎవరు ఇలాంటి పనికి వాళ్ళ మాటలు మాట్లాడరు. దట్స్ ఓకే. ఫైనల్గా మా వీకెండ్ అయితే ఇలా స్టార్ట్ అయిందనమాట. ఇంకా నెక్స్ట్ సాటర్డే కాబట్టి మంచిగా పడుకోవచ్చు. సో మీకు కానీ మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి వీడియోస్ చూడాలి అంటే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ ఉన్న బెల్ ఐకాన్ కొట్టారంటే నేను వీడియో పెట్టుకొని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బాయ్ బాయ్. అంటే ఇలా నెక్స్ట్ వీడియో. Rolling down the boulevard.
in my shade.